ఊ మెహబూబా 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 ओ, गुलशन में फूल खिलते हैं जब शहरों में खिलते हैं मैं और तू. హలో 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 ఈ పాట వినగానే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఈ పాట చాలా చక్కగా ఉంటుంది, చాలా లైవ్లీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట. ఈ పాట విన్న వెంటనే ఆర్డి బర్మన్ గుర్తొస్తాడు మనందరికీ కూడాను. సో ఇవాళ ఆర్డి బర్మన్ ఆయన రైజ్ ఎట్లాగూ, ఆయన డౌన్ఫాల్ ఎలా అయిపోయింది అనేది మనం చర్చించుకుందాం ఈ వీడియోలో. చాలా రోజులుగా చేద్దాం అనుకుంటుండగా కుదరలేదు. ఇంకోటి ఏంటంటే నా మొబైల్ అంతా ఇతని ఫోటోలు అవి వీటితో మొత్తం నిండిపోయిందనమాట. అంటే ఏంటంటే కంప్లీట్గా రీసెర్చ్ వర్క్ అయిపోయిన తర్వాతే నేను వీడియోకి చేస్తానండి. సో కొంతమంది మీరు దగ్గర నుంచి చూసారా, మీకు ఎట్లా తెలుసు, మీకు ఎంత ఇచ్చే వాళ్ళని మూతి పగలగొట్టండి మీరే, పిచ్చివాగుడు వాగే వాళ్ళని. పిచ్చి చేష్టలు, పిచ్చివాగుడు, ఎందుకంటే అసహనమైనవి కుళ్ళుమోతు మాటలు ఇవన్నీ కూడాను చండాలంగా ఉంటాయి అన్నమాట. సో వదిలిపెట్టేసేద్దాం వాళ్ళ గురించి, మళ్ళీ ఇంకొక వీడియోలో చర్చించుకుందాం వాళ్ళ గురించి. అయితేనండి, ఈయన 27 జూన్ 1939లో పుట్టాడు. అంటే క్యాన్సేరియన్ అనమాట. మీకు కరెక్ట్గా తెలియాలంటే ఇదిగో ఇంచుమించు ఈ విజయ్ పుట్టిన ఇంచుమించు అదే డేట్లో పుట్టాడనమాట. డేట్ అనమాట. అంటే ఏంటంటే నెల, డేట్ గురించి, సంవత్సరం గురించి కాదు. అయితే అట్లాగూ వీళ్ళు నేను చెప్తున్నట్టుగా ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఎనీ జోడియాక్ సైన్, అబ్బో అసలు మామూలుగా వెలిగిపోతారు. మామూలుగా వెలగటం కాదండి, చాలా చాలా విపరీతంగా వెలిగిపోతారన్నమాట. వాళ్ళల్లో ఇదిగో ఇట్లా ఈయన కూడా ఒకడనమాట. అయితేనండి, ఈయన పుట్టింది రాజ కుటుంబం. అంటే ఏంటంటే ఈయన ఏ కుటుంబం నుంచి వచ్చాడో ఆ కుటుంబము, మదర్ సైడ్ కూడా రాజకుటుంబమేను, ఫాదర్ సైడ్ కూడాను రాజకుటుంబమే అనమాట. అయితేనండి, రాజకుటుంబమే. వీళ్ళందరూ కూడాను చాలా పెద్ద పెద్ద డైనాసిటీల నుంచి, రాజవంశాల నుంచి వచ్చిన వాళ్ళు. కానీ ఏంటంటే ఎస్డి బర్మను ఆయనకి సంగీతం మీద ఉన్న దీంతో ఏంటంటే సంగీతం మీద ఎక్కువగా ఆయన వర్క్ చేశాడు. దానిలో చాలా మంచి పేరు తెప్పించుకున్నాడు. తన కొడుకు కూడాను అంతకంటే మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితేనండి, ఈ ఆర్డి బర్మన్ చిన్న వయసు నుంచి కూడాను అతనికి చాలా చులిబిలిగా, అంటే ఏంటంటే చాలా నాటీగా ఉండటము, చాలా జోవియల్గా ఉండటము, చాలా మనుషుల్ని ఎగతాళి చేయటము, తమాషాలు చేయటము, వాళ్ళతో ఆడటము, ఇట్లాంటివన్నీ కూడా చాలా. ఈ క్యాన్సేరియన్స్ చాలామంది ఇలాగే ఉంటారండి. మీరు గమనిస్తే ఒక సూర్య కూడా అట్లాగే చాలా. అంటే ఏంటంటే వీళ్ళు లో ప్రొఫైల్లోనే ఉంటారు. కానీ ఏంటంటే వాళ్ళు యాక్టివ్గా, ఎప్పుడైతే వాళ్ళు మనసు గాలిలో తేలిపోతుందో కొన్ని సందర్భాల్లో, అప్పుడు వాళ్ళు విపరీతంగా జోవియల్గాను, విపరీతమైన దీనిగాను ఉంటారు అనమాట. అయితేనండి, ఈయన యాక్చువల్గా చిన్నపిల్లాడు కదా, అంటే ఈ స్పోర్ట్స్ వీటన్నిటిలో కూడాను మొగ్గు చూపిస్తూ ఉంటారు అని చాలాసార్లు చెప్పాను నేను, క్యాన్సేరియన్స్. అయితే అతను ఇట్లాగే ఏం చేశాడంటే, తను చిన్నప్పుడు సైక్లిస్ట్ అవ్వాలి అని అనుకున్నట్టు. ఎప్పుడైనా సరే, ఎప్పుడు ఏమవుతావురా నువ్వు అని వాళ్ళ నాన్న అడిగితే సైక్లిస్ట్ అవుతాను నాన్న అని చెప్తూ ఉంటేవాట. అట్లాంటి వాడు 9 వాళ్ళ నాన్న ఇంట్లో చుట్టుపక్కల వాతావరణం ఏంటంటే ఒక సంగీతంతో నిండిపోయింది కాబట్టి పొద్దున్నుంచి సాయంకాలం వరకు, రాత్రి వరకును ఈ సంగీత వాతావరణంతో నిండిపోయింది కాబట్టి ఏంటంటే వాళ్ళ మదర్ కూడాను ఆవిడ కూడాను సంగీతంలో ఆవిడకి కూడా ప్రవేశం ఉంది. సో ఇట్లాగూ సంగీతం మూలంగా ఏంటంటే ఇతనికి నరాల్లో సంగీతం వంటబట్టింది. అయితేనండి, 9 ఏళ్లకి వాళ్ళ నాన్న అడుగుతాడు ఎస్డి బర్మన్, ఏంట్రా నువ్వు, ఇతని పేరు ఏంటి, ఇతని ఇంట్లో ఏమని పిలుస్తారంటే టుబులు అని పిలుస్తారు.
ఏరా టుబ్లు, నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అంటే, డాడీ నేను సైక్లిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. లేదు లేదు, ఇదిగో ఈ సంగీతం చేయాలి. సరే సైక్లిస్ట్ అవ్వాలనుకున్నాడని వదిలిపెట్టేసేస్తే సరే, ఆ తొమ్మిదేళ్ళకి నువ్వేం చేస్తున్నావురా, నువ్వు చదువులో పెద్దగా నువ్వు ఇంట్రెస్ట్ చూపించడం లేదు అంటే, నేను పాటలు ఇదిగో నేను తయారు చేశానంటే ఏవి చూపించు అనగానే 9 పాటలు గబగబా తండ్రికి వినిపించాడు. టేప్ రికార్డర్ అనుకుంటాను. అయితే ఆయన అవి అలా పెట్టుకున్నాడు. తర్వాత ఎప్పుడో ఒక రోజున తండ్రి సినిమా ఒకటి రిలీజ్ అయింది, దేవానంద్ సినిమా, ఫంటూష్ అనే సినిమా. అయితే ఆ సినిమా చూసి కాలిపోయింది ఇతనికి. ఇదేంటి ఇట్లా జరిగింది ఏంటి, ఇదేంటి, వద్దు అని నన్ను డిస్కరేజ్ చేశాడు మా నాన్న, సంగీతం వద్దు అని, చదువుకోమని, లేకపోతే ఇంకోటి ఏదో చెయ్యి, ఇది చేయింది డిస్కరేజ్ చేశాడు, ఇదేంటి అని చెప్పి. ఎందుకు అంటే తను ఏదైతే విన్నాడు 9 పాటల్లో ఒక పాట ఆ ఫంటూస్ సినిమాలో పెట్టేసేసాడు అనమాట. ఒక కమేడియన్కి పెట్టినట్టున్నాడు ఆయన. ఈయనకి కాలిపోయింది, తండ్రి మీద బాగా మండించుకున్నాడు. అందులో ఏంటంటే తండ్రి లిబ్రాన్కి క్యాన్సేరియన్స్కి ఫాదరు చిల్డ్రన్ అయినా, లేకపోతే మదరు డాటర్స్ అయినా, ఫాదరు సన్స్ వీళ్ళకి సరిగా అవగాహన ఏమి ఉండదండి, వీళ్ళకేమి పెద్ద బాండింగ్ ఏమి ఉండదంటాను నేనైతే మాత్రం. అయితే తండ్రి మీద చాలా కాల్పించుకున్నాడు. తర్వాత ఇట్లాగే ఇంకొక సినిమాలో కూడా ఇట్లాగే తండ్రి చేసిన ఒక సినిమా ప్యాస అనుకుంటాను. ఆ ప్యాసాల్లో కూడా అట్లాగే ఇతను తండ్రి కొట్టేసేసాడు అనమాట, కొడుకు నుంచి కొట్టేసేసాడు. ఆ పాట కూడా ఆయన అట్లాగూ చేసుకున్నాడు. తండ్రి మీద కాలటం మొదలుపెట్టింది. సరే తను సినిమాల్లో చేరిపోదాము, సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, ఇది ఇవ్వాలనుకున్నాడు. కొంతకాలం ఏమో యాక్టింగ్లు చేశాడు, మెహమూద్ ఈయనకి ఫ్రెండ్ అవటం మూలంగా. అయితే యాదృచ్ఛికంగా ఇతను సినిమాలో రావటం జరిగింది, మ్యూజిక్ డైరెక్షన్ చేయటం జరిగింది. ఎందుకంటే అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గాను వీటిగాను తండ్రితో కూడా పనిచేసి ఉన్నాడు. అయితే తను ఏదో చెయ్యాలి అంటే ఏంటంటే ఇతనికి వెస్ట్రన్ మ్యూజిక్, ఇండియన్ మ్యూజిక్ ఇవన్నీ కూడా మిళితంగా చేయాలి. మన ఆర్డి బర్మన్ ఉన్నాడు కదండి, అట్లా అనమాట. ఇంకా చాలా ఆ రోజుల్లోనే ఇంకా చాలా. అయితేనండి 1961లో మెహమూదు సినిమా తీద్దాం అనుకున్నాడు. అతని తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు, సార్ మీరు ఎస్డి బర్మన్ దగ్గరికి, సార్ మీరు నాకు ఒక మంచి సినిమా చేయాలంటే నాకు ఖాళీ లేదు, నేను బిజీగా ఉన్నాను అంటే ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఏంటంటే కుదరలేదనమాట. కుదరకపోయేసరికి సరే ఇంటి నుంచి తిరిగి వెళ్ళిపోతుంటే పక్క రూమ్లో ఇతను తబలా వాయిస్తూ కనిపించాడు, ఏదో పాటలు పాడుకుంటుంది. సరే ఇతన్ని వై కాంట్ ఐ ఇంట్రడ్యూస్ హిమ్ అనుకున్నాడు. అయిన తర్వాత అట్లాగూ అతన్ని అడిగాడనమాట. అప్పుడే అతను ఏం చేశాడంటే మెహమూద్ అట్లా అడిగిన వెంటనే ఏం చేశాడంటే నేను తప్పకుండా నేను చేస్తాను, డెఫినెట్గా చేస్తాను అన్నాడు. అప్పుడు ఏంటంటే ఆయన తీసిన సినిమా చోటే నవాబ్ అనే సినిమాలో ఆయన ఫస్ట్ టైము ఆయన ఇంట్రడ్యూస్ అయ్యాడు. చాలా మంచి పాట ఉందండి దానిలో. గరే ఆజా ఘిరే ఆయే బదరా సావరియా ఘరే ఆజా ఘిరే ఆయే. సో ఆ మూవీ చాలా పెద్ద, ఆ పాట చాలా మంచిగా హిట్ అయిపోయింది. తర్వాత ఇంకా 61 నుంచి కూడాను 80s దాకాను చాలా మంచి సినిమాలు చేశాడు. చాలా గొప్పగా అసలు 81లో అయితేనేమో ఆయన సినిమాలన్నీ కూడాను మామూలుగా హిట్గా లేవండి. 12 సినిమాలు రిలీజ్ అయిందనమాట. ఆర్డి బర్మన్ అంటే అది అసలు ఓహో అనేలాగా. అయితేనండి ఆర్డి బర్మన్ ఒకప్పుడు ఎస్డి బర్మన్ కొడుకు అని అన్నవాళ్ళు ఇప్పుడు ఎస్డి బర్మన్ని ఆర్డి బర్మన్ తండ్రి అని పరిచయం చేయటం దాకా వచ్చిందనమాట. అయితేనండి కొంతకాలం అయిన తర్వాత ఏంటంటే ఆయనకి సినిమాలన్నీ కూడా ఫ్లాప్, వరుసగా 27 సినిమాలు ఫ్లాప్ అవటం మొదలుపెట్టినాయి అనమాట. అయితే 1985 నుంచి ఆయనకి డౌన్ఫాల్ మొదలైందనమాట. ఇట్లాగూ పైగా ఇంకోటి ఏంటంటే రామ్లఖన్ అనే సినిమాలో ఈయనని బుక్ చేసుకున్నాడు సుభాష్ గాయ్. అయితే కొన్ని కారణాల వల్ల ఈయన్ని తీసేసి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ని పెట్టుకున్నారనమాట. ఓ రామజీ బడా దుఃఖ దీనా
तेरे लखन ने బడా దుఃఖ దీన ఈ పాట దానిలోనే చాలా మంచిగా లక్ష్మీ ప్యారే కూడా చాలా బాగా చేశారు. కానీ ఏంటంటే ఇతనికి మాత్రం మనసులో చాలా బాధ, కడుపు అంతా దుఃఖం అయిపోయిందనమాట. అప్పటికే ఏంటంటే ఆయన 66లోనేమో రీటా పటేల్ అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే ఆవిడ ఒక అభిమానిగా వచ్చి ఈయనతో ఫోటో తీసుకుంటానని పందెం కట్టి, తన ఫ్రెండ్స్తో పందెం కట్టి ఫోటో తీసుకుని అట్లా పరిచయం అయిపోయింది ఆవిడ. పెళ్లి చేసుకున్నారు, 66లో పెళ్లి చేసుకున్నారు. ఎక్కువ కాలం లేరు వాళ్ళు. అయితే అతి తక్కువ సమయమే వాళ్ళిద్దరు ఉండగలిగారండి. తర్వాత వాళ్ళు డివోర్స్ తీసేసుకున్నారు. తర్వాత ఆశా భోన్స్లేని ఈయన ప్రేమించడం మొదలుపెట్టాడు. అప్పటికే ఓపీ నయ్యర్తో బాగా సినిమాలు హిట్ పాటలు ఆవిడ చేసిందనమాట. అట్లాగూ ఎందుకంటే నాకైతే ఇక్కడ ఎందుకు అనిపించింది అంటే ఆశా భోన్స్లే ఈయనకంటే 6 సంవత్సరాలు పెద్దది. అయినా కానీ ఎందుకంటే ఆ ఫ్యాటల్ అట్రాక్షన్ అనేది అలాగే ఉంటుందండి. ఈయన క్యాన్సేరియన్స్ ఏంటంటే వర్గోస్ని ఇష్టపడుతూ ఉంటారన్నమాట. అదే ఒక్కటే కారణం అనిపిస్తుంది నాకు. కాబట్టి ఏంటంటే ఆయన కళ్ళలో, ఆయన మనసు నుంచి ఆయన కళ్ళ ద్వారా ఆయన ఎక్స్ప్రెస్ చేయగలిగాడు. ఆవిడ పట్ల ఆకర్షితుడయ్యాడు. కాబట్టి పెళ్లి చేసుకున్నాడు 80లో. పెళ్లి చేసుకోవటానికి ముందు వాళ్ళ మదరు భీష్మించి కూర్చుంది, నువ్వు అట్లా చేయటానికి వీల్లేదు, ఆవిడ నీకంటే పెద్దది 6 సంవత్సరాలు, పైగా ఇంకోటి ఏంటంటే 3 పిల్లల తల్లి, నీకేమన్నా పిచ్చి పట్టిందా అని చెప్పేసి నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు అంటే తర్వాత ఆర్డి బర్మను అట్లాగే కొంతకాలం ఆగాడు తల్లి వద్దన్నదని. తర్వాత తండ్రి పోయిన తర్వాత ఆవిడ పిచ్చిదైపోయింది. ఆవిడ మెంటల్ కండిషన్ బాగా లేనప్పుడు అప్పుడు పెళ్లి చేసుకున్నాడు 1980లో ఆశా భోన్స్లేని. బాగానే ఉన్నారు కొంతకాలం, చాలా బాగానే ఉన్నారు. కానీ ఒక 10 సంవత్సరాలు బాగానే ఉన్నారు, 10-12 సంవత్సరాల తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో పొరపచ్చాలు రావటము, మరి ఏంటి కారణాలు మరి మనకైతే తెలియదు. కానీ మొత్తానికి అట్లాగూ జరిగిపోయింది. ఆయన చివరికి ఏంటంటే ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతాయి. అయిన 27 సినిమాలు అని చెప్పాను కదా, ఆ 27 సినిమాలు ఫ్లాప్ అవటం మూలంగా ఏంటంటే ఆయన చాలా డిప్రెషన్లో కుంగిపోయాడు, ఒంటరివాడైపోయాడు. 85లో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది. తర్వాత సర్జరీ కూడా చేశారు. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి లండన్ వెళ్ళి పాపం చికిత్స చేయించుకున్నాడు అనమాట. ఇట్లాగూ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లాగూ. పైగానేమో తను ఇష్టపడి పెళ్లి చేసుకుని ఇంట్లో తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేని పెళ్ళి అనమాట. కానీ ఏంటంటే ఆయన అట్లా ఆ పెళ్లి చేసుకోవటము ఏమాత్రం ఆశా భోన్స్లే మరి ఆ పెళ్ళిని మరి దాన్ని గౌరవించకపోవటం, ఆయనకి ఇవన్నీ కూడాను మనసు మొత్తం ముక్కలైపోయిందనమాట. అయితే చివరికి ఆయన అలాంటి పరిస్థితిలో ఏమైందంటే 1994లో రిలీజ్ అయింది కదా ఒక 1942 లవ్ స్టోరీ కుచ్ నా కహో కుచ్ భీ నా కహో. ఈ పాటలన్నీ చాలా గొప్ప హిట్ అయినాయి. అంటే ఏంటంటే 27 సినిమాల తర్వాత చాలా ఆయన జీవితం ముక్కలు అయిపోయిన తర్వాత ఈ సినిమా వచ్చింది పాపం. అందులో వినోద్ చోప్రా డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఈయనే కావాలని పట్టుబట్టి మరీ సినిమా చేయించుకున్నాడు. చాలా గొప్పగా అన్ని పాటలు హిట్ అయినాయి. కానీ ఏంటంటే 94 ఆయనేమో 94 జనవరిలో మరణిస్తే ఆ సినిమా ఏప్రిల్ 15న 94 రిలీజ్ అయిందనమాట. అంటే ఏంటంటే ఆయన ఇంకోటి ఆ సినిమాకి ఆయనకి ఒక ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. కానీ ఆ ఫిలింఫేర్ అవార్డుని తీసుకోలేకపోయాడు. ఆ సినిమా సక్సెస్ని ఆయన ఆనందించుకోలేకపోయాడు. ఇట్లాగూ చాలా రకరకాల బాధలు పడి మొత్తం డిప్రెషన్తో, ఒంటరితనంతో మరణించాడు అనమాట. అది ఎందుకు చెప్పానంటే నేను చాలామంది ఆశా భోన్స్లే ఇలా చేసిందంటే నా మీద ఏడిచి చచ్చిపోయారు. కాబట్టి ఏంటంటే నిజాలు చెబుతాను ఇప్పుడు అన్నీ కూడాను. ఏదైనా సరే మొత్తం కంప్లీట్గా రీసెర్చ్ చేసి ఒక వీడియో ఉందంటే ఈ వీడియో ఎంత ఒక 2-3 నెలలుగా అనుకుంటున్నాను. ఆశా భోన్స్లే ఓపీ నయ్యరు వాళ్ళ వీడియో చేసిన తర్వాత ఇది చేద్దాం అనుకున్నా. కానీ ఏడి చచ్చిపోతున్నారని చేయలేకపోయా నేను. ఎంత చస్తారో చావని ఎంత ఏడి చచ్చిపోతారు అని. అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవటంలో ఏంటి, లేకపోతే నీ మీద కేసు వేస్తారు, పిచ్చి వాగి చచ్చిపోతూ ఉంటారు. కానీ వీళ్ళని ఎవరిని నేను పట్టించుకోనండి. నేను చెయ్యాలి అనుకున్న వీడియో ఎప్పటికైనా చేసేస్తాను అనమాట. సో అట్లాగనమాట. అయితే ఆయన పోయిన తర్వాత లాకరు ఆయన
సెక్రటరీ ఎవరైతే ఉన్నాడో భరత్ అషర్ అని ఆయన నామినీగా పెట్టారనమాట. ఓహో అని చెప్పేసి అంతవరకు ఆశా భోన్స్లే దూరంగా ఉన్నావిడ, ఏవో చాలా డైమండ్స్ ఉన్నాయి, చాలా గోల్డ్ ఉంది, చాలా కోట్ల డబ్బులు ఉన్నాయి, నిజానికి పేదరికంలోనే ఉండిపోయాడు ఆయన. కానీ ఏంటంటే ఈవిడ ఉద్దేశం ఏంటంటే ఆయన చాలా లాకర్లో, ఎందుకంటే బోలెడు డబ్బులు ప్రతి నెల కూడాను, ప్రతిసారి కూడాను 3 నెలలకో ఎప్పుడో లాకర్ పేమెంట్ ఏదో ఉంటుంది కదా, బ్యాంకులకు కట్టాలి కదా, అట్లాగూ ఆ రెంట్ కట్టేస్తున్నాడు చాలా వేల రూపాయలు అనుకుని ఆవిడ పోలీసులను తీసుకుపోయి తెరిపించింది. టార్చ్ లైట్లు వేసి మరీ వెతికారు ఆ లాకర్ని. దానిలో 5 రూపాయలు తప్ప ఏం లేదు. ఎందుకు లేదో ఎందుకు ఏమైందో ఆవిడ అర్థం కాలేదు. ఆవిడకి మళ్ళీ సిగ్గేసి తర్వాత అందరి మీద పడి ఆవిడ బాగా తన బాధను వెళ్ళగక్కున్నదనమాట. ముఖ్యంగా ఏంటంటే విషం గక్కింది ఆర్డి బర్మన్ మీద. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట సినిమాల్లో. అయితేనండి ఇట్లాగూ అనేక రకాల బాధలు పడిపోయి, అనేక రకాల అవమానాలు పడి, అనేక రకాలుగాను ఆర్థిక పరిస్థితుల్లోనూ ఇదే అయిపోయి ముక్కలైపోయి, సినిమాలు లేక సినిమాలలో రకరకాల సినిమా ఫీల్డ్లో అవమానాలు చెంది ఇట్లాగూ చివరికి ఎంతో గొప్ప మహానుభావుడు. అంటే ఏంటంటే 39లో పుట్టాడు ఆయన, 94లో పోయాడు. అంటే 54 సంవత్సరాల, ఒక నిమిషం ఆగండి, 55 సంవత్సరాలు మాత్రమే ఆయన బతికాడు. కానీ ఏంటంటే ఆయన బతికింది 55 సంవత్సరాలైనా అబ్బో చాలా సినిమాలు చేశాడు ఆయన. ఇన్ని సినిమాలు చేశాడు కాబట్టి ఆయన బహుశా చాలా వయసు ఉండి ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఆయన చేసిన సినిమాలు 331 సినిమాలు చేశాడండి ఆయన. తర్వాత కేవలం కిషోర్ కుమార్తో చేసిన 40 సినిమాలు, వాటిలో ఉన్న పాటలన్నీ బ్రహ్మాండమైన హిట్ సినిమాలు. ఇంత గొప్ప ఏది ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని చూడటం వల్లంగా, ఇలాంటి కథలు తెలుసుకోవటం వల్ల మనం ఏంటంటే మనం అందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత అదిరెదిరిపడినా, మన వయసులో ఎంత అదిరెదిరిపడినా, ఎగిరిపడినా, ఎంతో డబ్బులు సంపాదించుకున్నా, ఎంత ఉన్నా చివరికి క్షణం ఒక క్షణం మనది కాదు. ఒక వయసులో ఒక పార్ట్ మనది కాదనమాట. వయసు పైబడిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనుషులు జాగ్రత్త చేసుకోకపోతే, ఫైనాన్షియల్గా తను సెక్యూర్ చేసుకోకపోతే ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి అని చెప్పడానికి ఎంతోమంది ఓపెన్ అయ్యారు. విషయంలో కూడా ఇలాగే మాట్లాడుకున్నాం మనం. ఆయన కూడా అట్లాగే పేదరికంలో పోయాడు, ఎంతో కోట్లు సంపాదించి, 100,000 కోట్లు. ఇప్పుడు ఈయన కూడా అట్లాగే. ఏంటంటే ఇవన్నీ కూడా చూస్తుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మామూలు వయసులో ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అందంగా శుభ్రంగా ఉన్నప్పుడు ఎగిరి పడకూడదు. ఏంటంటే ఎగిరి పడకోకుండా డౌన్ టు ఎర్తే ఉండాలని. ఇంకొకటి ఏంటంటే ఈయన రైట్ సైడ్ చాలా గొప్ప పుట్టుమచ్చ ఒకటి ఉంటుందండి ఇక్కడ. అది ఒకటి ఆయన అదృష్టానికి అదే కారణం అంటాను నేను. ఆయన పుట్టుక ఒకటి, ఆయన డేట్ ఒకటి, ఇదొకటి. తర్వాత ఆయన జోవియల్గా ఉండటము, ఆయన పైగానేమో ఫుడ్లో మిర్చి మసాలాలు చాలా ఎక్కువ, మిరపకాయ కారం అంటే చాలా ఇష్టం అట. అయితే తన ఇంట్లో కిచెన్ గార్డెన్లో 200 రకాల మిరప చెట్లు తెప్పించి పెట్టి తను పండించుకుని వాటిల్లోనే అక్కడి నుంచి మిరపకాయలు రకరకాల మిరపకాయలతో సొంతగా వంట చేసేవాడట, సొంతగా వంట చేయించుకునేవాడట. అట్లాగూ ఇంట్లో వంటని ప్రిఫర్ చేస్తూ ఫుడ్ లవర్ అట. సో ఇట్లాంటి ఇన్ని విషయాలు, ఇన్ని గొప్ప బతికిన తర్వాత చివరికి ఏంటంటే ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టుగాని ప్రతి వాళ్ళ జీవితం అలాగే ఉంటుందండి. ఎంతవరకు ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు, అంత బతికాడు. ఆయన అలాంటి చచ్చిపోవాల్సిన మనిషి కాదు, పోయాడు. ఎవరని కాదు, వాళ్ళు వీళ్ళు అని కాదు, మామూలుగా వీళ్ళు పబ్లిక్ పర్సనాలిటీస్ కాబట్టి మనకు తెలుసు. కానీ విడిగా కూడాను నాకు తెలిసిన ఎంతోమంది కూడా ఎంతో గొప్ప బతికి చివరికి అసలు నిజంగాను ఆజానుబాహులు 7 అడుగులు 6 అడుగులు ఉన్న వాళ్ళు 3 అడుగులకు కుదించుకుపోయి మొత్తం స్కెలిటన్ లాగా ఇట్లా అయిపోయి కుదించుకుపోయి వాళ్ళ అవసాన కాలంలో అట్లా మరణించారన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఎంత ఉన్నా కానివ్వండి మనం అందరం పోయేవాళ్ళమే కాబట్టి ఏంటంటే అంత ఒళ్ళు కొవ్వులెక్కి, ఒళ్ళు మదాలెక్కి ఏది పడితే అది మాట్లాడి ఎదటి వాళ్ళది ఒక వాల్యూస్ తెలుసుకోవాలి. మన జీవితం అంటే ఏంటి, లేకపోతే రిలేషన్షిప్స్ వాల్యూ ఏంటి, లేకపోతే మనం సోషల్ మీడియాలో కూడా మన బాధ్యత ఏంటి అని తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఇది జీవితం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. సో ఇదేనండి ఆర్డి బర్మన్ కానీ ఏదైనా ఇవన్నీ నేను చెప్పేవి ఏంటంటే చివరికి ఒకటే మెసేజ్, లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ లైఫ్ అనేది ఏంటంటే ఒకేసారి వస్తుంది కాబట్టి దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి అంటాను. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.